ఇవ్వగలవు అంటే 10వ భాగము అది దేవుని యొక్క సొమ్ము. హల్లెలూయా! మనం చూస్తున్నాము కదా, దశమ భాగము యెహోవా సొమ్ము. ఇవ్వకనే మనము కష్టాలలో ఉంటున్నాము, శ్రమలలో ఉంటున్నాము. అవును కదా! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవునికి 10వ వంతు ఇచ్చేవారిగా ఉండాలి. అందుకే ఆఖరి ప్రవక్త అయిన మలాకి తన యొక్క గ్రంథములో రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో మనము చూసినట్టయితే ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఒకవేళ ఈరోజు మనము కూడా దేవునికి ఇవ్వలేని స్థితిలో ఉంటున్నామేమో. నా మందిరంలో ఆహారం ఉంటున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు ధననిధిలోనికి తీసుకొని రండి. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరిస్తానంటున్నాడు. కాబట్టి మనం ఎక్కడ తప్పిపోతూ ఉంటున్నామంటే 10వ భాగము ఇవ్వకుండా తప్పిపోతుంటున్నాం. అన్నిటిలోనూ 10వ భాగం ఇవ్వాలి.